నమస్కారం అండి. నేను ఒక ముఖ్యమైన విషయం గురించి మీకు ఇన్ఫర్మేషన్ చేద్దామని వీడియో చేస్తున్నాను అండి. చాలామంది మన తలరాత ఇంతే, మన దేవుడు మనకి ఇలా ఇక్కడ రాసి పెట్టాడు, మనకి ఇలా ఇంకెవరు మారుస్తారు, ఇలా అని చాలా బాధపడతారండి. మన మన తల మీద ఇలా దరిద్రం రాసి పెట్టింది, మనకి విముక్తి లేదు. దేవుడు మన రాత రాసేటప్పుడు దేవుడికి ఏదో మనసు బాగాలేదు, పిచ్చి గీతలు గీశాడు, ఇలాంటి వాళ్ళ తలరాతల గురించి వాళ్ళు తిట్టుకుంటూ ఉంటారండి. దానికి అదన్నీ మార్చుకోవచ్చండి. తలరాతలు మార్చుకోవడం అంటే ఇదేదో నేను ఏదో జోక్గా చెప్పడం లేదు. నేను ఒక విషయం తమిళనాడులో అంటే ఒక గుడి ఉందండి. ఎక్కడుందంటే మీకు శ్రీరంగం దగ్గర అండి. తిరుచి నుంచి మేము కాశీ అటంతా వెళ్ళొచ్చామండి. ఇటు శ్రీరంగం దగ్గర ఎందుకు వెళ్ళామంటే అండి, పుష్కరాలకి వెళ్ళామండి. కావేరి పుష్కరాలకి వెళ్ళాం. ఒక వ్యాన్ అబ్బాయిని మాట్లాడుకున్నాం. ఇంత 15 మందో 14 మందో అండి. ఆ అబ్బాయి ఎంతో ఒక రేట్ అండి, మనిషికి ఇంత అనేసి 5,000 6,000 ఏదో ఒక వ్యాన్కి వెల చెప్పండి. మేము అందరం షేర్ చేసుకున్నాం. వెళ్తే దారిలో ఏం చేశాడండి, ఆ వ్యాన్ ఏదో రిపేర్ అయిపోయింది. మాకు అక్కడ స్నానం చేయాలి, తర్వాత శ్రీరంగం గుడి చూపించాలి. తిరుచిలో వినాయకుడి గుడి ఒకటి ఉంటుందండి, కొండ మీద విచ్చిపిల్లయ్యారని, అదొకటి చూపించాలి. ఆ అబ్బాయి ప్రోగ్రామ్ అండి, ఏదో 3-4 గుళ్ళు చూపించాలి. ఆ అబ్బాయి కానీ వ్యాన్ వచ్చి రిపేర్ అయిపోయిందండి. అందరూ వెళ్ళి అక్కడ ఏదో పచ్చిక బయళ్ళు ఉంటే అక్కడ కూర్చున్నాం. ఆ వ్యాన్ అబ్బాయి తను బాధపడిపోతున్నాడండి, మాకు టయానికి తీసుకెళ్ళకపోయాను, గుళ్ళు చూపించలేకపోతున్నాను అనేసి ఏదో టెన్షన్ పడ్డాడండి. ఏదో టైరు ఏదో పోయింది, మళ్ళీ ఎక్కడో ఎవరినో లిఫ్ట్ అడిగి ఎక్కడో మెకానిక్ని తెచ్చుకుని అక్కడే 2-3 గంటలు అయిపోయింది. మమ్మల్ని తీసుకెళ్ళాడండి. తీసుకెళ్ళి కావేరీ నదిలో స్నానాలు చేసాము. స్నానాలు చేశాక శ్రీరంగం వెళ్దామంటే మళ్ళీ మేము నైటు అక్కడ దర్శనం. అప్పుడు పుష్కరాలు అప్పుడు అండి గుళ్ళు బాగా రష్గా ఉంటాయి. మనం వెళ్ళామండి, ఇరుక్కుపోతాం. మనం వేరే ఊరి నుంచి వచ్చాం. పొద్దుటెళ్ళి సాయంత్రానికి మళ్ళీ ఆ అబ్బాయి వ్యాన్ అబ్బాయి అదే మాట్లాడుకుని వెళ్ళాము. మళ్ళీ అబ్బాయి మమ్మల్ని చెన్నైలో వదలాలి. ఆ అబ్బాయికి ఏమో గుడికి వెళ్తే టైం చాలదండి. ఆ పుష్కరాల టైంలో ఎక్కడ లేని వాళ్ళు వచ్చేస్తారు, గుళ్ళు మనకి ఖాళీ ఉండవండి. ఆ అబ్బాయి నొచ్చుకున్నాడండి. కొంచెం ముందు వస్తే నేను వినాయకుడి గుడి చూపించి శ్రీరంగం రంగనాథుని చూపించి అలా తీసుకెళ్ళేదా వాడిని అలా చెప్పాడండి. అలా చెప్తే ఎవరేం చేస్తామండి, మనం ఏం చేయలేం కదా. స్నానాలు చేసాము. మరి అబ్బాయి ఏమనుకున్నాడో వచ్చేటప్పుడు మీకు ఒక కొత్త గుడికి తీసుకెళ్తానండి. కొత్త గుడి ఏం కాదు, 2,000 సంవత్సరాల పైనే ఉంటుంది. ఆయన తీసుకెళ్ళి ఒక గుడికి తీసుకెళ్ళాడండి. అక్కడ గుడికి తీసుకెళ్తే అది బ్రహ్మగుడి అండి. ఊరి పేరు తిరుపత్తూరు. బ్రహ్మపురేశ్వర గుడి ఇదండి. శివుడు, పార్వతీదేవి, బ్రహ్మ అండి మెయిన్. అక్కడ అందరూ చిన్న నోటు పుస్తకాలు తీసుకొచ్చి ఆ పెద్ద బ్రహ్మదేవుడి విగ్రహం పెద్దదండి, ఒక రూమ్ అంత ఉంది. అక్కడ పుస్తకాలు పెట్టేసి పూజలు చేయించేస్తున్నారు. అలా గోత్రం, నాది నక్షత్రం ఏవేమో. నాకైతే ఈ జాతకాలు అయ్యి నా దగ్గర నాకు తెలియదండి. మా పిల్లలకి నేనేం రాయించలేదు. ఆంధ్రాలో మాకు అంత పట్టింపు ఉండేది కాదు, కానీ తమిళనాడులో పిల్లలు పుట్టంగానే ఒక నోటు పుస్తకంలో వాళ్ళకి జాతకం రాయించేస్తారండి. పెళ్ళప్పుడు పెళ్లి సంబంధం నిశ్చయం చేసేటప్పుడు ఇవన్నీ జాతకాలు సెట్ అయినాయో లేదు చూసుకుంటారండి. బాగా పట్టింపు. అలా వాళ్ళకందరికీ ఒక బుక్ ఉంటుందండి, జాతకం బుక్కులు. ఇక్కడ తమిళనాడులో పుట్టిన పిల్లలకి జాతకం బుక్కులు రాపిస్తారు పుట్టంగానే. అలాంటి పుస్తకాలు ఏదైనా పెళ్ళి లేట్ అయిందా, ఏదో జాతకం సరిలేదా, ఏదైనా ఆటంకాలు, ఇలాంటి వాళ్ళందరండి అక్కడికి వచ్చి అక్కడ గుడి బ్రహ్మపురేశ్వరి అనేది తిరుపత్తూరు అండి. ఆ గుళ్ళో ఆ జాతకం బుక్ ఇచ్చి నక్షత్రం చెప్పి పూజ చేసి దోషాలు నివృత్తి చేస్తుందంటండి. తల రాత మార్చేస్తుందంట ఆ గుడి. అక్కడ చెప్తున్నారంటే మీకు జాతకాలు అవి బాగపోతే ఆ జాతకం తెచ్చి ఇక్కడ పూజ చేయించుకుంటే మీ తలరాతే బ్రహ్మదేవుడు రాసేస్తాడు అని చెప్తున్నాడు. ఆ మెయిన్ వచ్చి బ్రహ్మదేవుడు అంటే శివయ్య ఉన్నారు, తర్వాత పార్వతీదేవి. చాలా పాత గుడి అండి. అసలు నేను అంత మంచి గుడి అబ్బాయి చూపించాడు. నాకు చూపించింది ఒకటేనా, చాలా బ్రహ్మాండమైన గుడి చూపించాడు. మనకండి ఎన్నో చిక్కులండి. ఇంతేనా, ఇంకేది మార్పు రాదా, ఇలా అనుకుంటూ ఉంటాం. మీరు ఎవరైనా శ్రీరంగం తిరుచి అలా వెళ్తే అండి, అక్కడ 2-3 రోజులు స్టే అయ్యేలాగా మీరు పెట్టుకుని అక్కడికి పళని దగ్గర అండి, మధుర దగ్గర, తిరుచి శ్రీరంగం ఆ చుట్టుపక్కల బోల్డ్ కూడా చాగల్టి కోటేశ్వర గారు కూడా చెప్తారు, అమ్మవారి ఆటంకాలు ఉంటాయి ఊరు అండి అది. ఊరు అవన్నీ పక్కనే ఉంటాయి. మీరు లోకల్ బస్ ఎక్కి అన్నీ చూసుకోవచ్చు. అలా స్టే మీరు తిరుపత్తూరు కావేరీ నది స్నానంకి వెళ్ళినప్పుడు మేము ఆ దారిలో చూసాము. ఆ చుట్టుపక్కల అండి మీకు అక్కడి నుంచి మధుర వెళ్ళొచ్చు.
పళని వెళ్ళొచ్చండి. ఇలా గుళ్ళు మనం గుళ్ళు గురించి ముందు తెలుసుకుని వెళ్ళామనుకోండి ఇంకా వివరంగా చూడొచ్చండి. నాకు వెళ్ళినప్పుడు ఏదో ఏదో గుడికి తీసుకెళ్తాన్నాడు, అబ్బాయి గిల్టీగా ఫీల్ అవుతున్నాడండి. ఏం చెప్పించలేకపోకుండా వ్యాన్ రిపేర్ అయిపోయింది, బాడీకి మాట్లాడుకున్నాం కదండి, ఊరికే స్నానానికి మాత్రం చేపించి తీసుకొస్తున్నాను అనుకుంటాడని అబ్బాయికి అయితే తెలుసుగా అసలు తీసుకెళ్ళాడు. నాకు అక్కడ చూశాక తెలిసిందండి, అక్కడ వచ్చి జాతకాలు తమిళనాడులో బుక్కులు పట్టుకొచ్చి ఆ బ్రహ్మదేవుడి ముందు పెట్టించి పూజలు చేయించుకుంటున్నారు. దోష నివారణ అండి, మళ్ళీ జాతకం రాయించుకుంటారంటండి. ఇది మీకు ఎవరికన్నా ఆ జాతకాలు లేకపోతే తలరాతులు బాగాలేదు, ఇంట్లో బాగాలేదు అంటే తిరుపత్తూరు అండి. కావేరీ నది నుంచి మేము ఒక గంట అరగంట ప్రయాణం చేసాం తిరుపత్తూరు. మీరు తిరిచి వెళ్ళి అక్కడ ఎంక్వైరీ చేశారంటే ఈ గుడి గురించి క్లియర్గా చెప్తారండి. మీరు ఇలాంటి గుళ్ళు చూసారనుకోండి, ఏదో అండి ఎవరికైనా నేను వీడియోలో చూసారనుకోండి, ఒక 1000 మంది చూసారనుకోండి, ఏదో ఒక్కళ్ళో ఇద్దరు ఈ లైఫ్ మారదా, ఈ జాతకం మారదా, విసుగ్గా ఉన్నారనుకోండి, వాళ్ళకి జస్ట్ ఏదో గుళ్ళకెళ్ళి అలవాటు ఉంటే, ఇలాంటివి వాటి మీద నమ్మకం ఉంటే ఒక విజిట్ చేశారనుకోండి, సాటిస్ఫాక్షన్ అండి. మార్పు వస్తుందనే కదండి అన్ని పాతకాలం గుళ్ళు కట్టారంటే. మనకంటే జాతకాల వాటి మీద మనకి సరైన ఇది లేదండి. తమిళనాడులో జాతకాలు సరిలేకపోయినా వాటికి ఏమన్నా మార్పులు చేయకపోయినా మీరు అలా తిరుచి దగ్గర తిరుపత్తూరు ఉన్న ఊరు వెళ్ళొచ్చారంటే మీకు మంచి రిజల్ట్ దొరుకుతుందండి. ఇది చాలామంది సినిమా యాక్టర్లు, ముఖ్యంగా చెప్పాలంటే విశాల్ గారు, తర్వాత ఇంకొక ఆయన ఉంటాడండి, జుట్టు కొంచెం ఇదిగా ఉంటుంది, ఆయన పేరు కూడా కమేడియన్ ఆయన, వాళ్ళు ఎక్కువ వెళ్తూ ఉంటారంటండి గుళ్ళకి. మీరు ఇలాంటి గుళ్ళు దర్శిస్తే మీకు ఏమైనా ఉపయోగం ఉంటుందని ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి.